సాతాను ఎలా మనల్ని అటాక్ చేస్తాడు అని అంటే 3 విధాలుగా అటాక్ చేస్తాడు. ఒకటొచ్చి మన మైండ్‌ని అటాక్ చేస్తాడు. తర్వాత మన హార్ట్‌ని, హృదయాన్ని అటాక్ చేస్తాడు. అండ్ మన టైంని డిస్ట్రాయ్ చేస్తాడు, స్టీల్ చేస్తాడు, దొంగిలిస్తాడు. సో మనకు వాక్యం ఏం చెప్తుంది? ద థీఫ్ కమ్స్ ఓన్లీ టు స్టీల్ అండ్ డిస్ట్రాయ్. అంటే సైతాన్ ఎందుకు వస్తాడు? దొంగిలించడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు అని చెప్పి. సో ఇప్పుడు మైండ్ ఎలాగ నాశనం అవుతుంది అని అంటే వరల్డ్లీ కన్సర్న్స్ అన్నీ ఉంటాయి కదా. సో మన ప్రాపర్టీ ఇష్యూస్ కానీ, మన ఫైనాన్షియల్ కన్సర్న్స్ కానీ, లేకపోతే మన మెటీరియల్ లాస్ ఏదైనా ఉంటే అది కానీ, లేకపోతే ఇన్జస్టిస్, అన్యాయం ఎప్పుడైనా జరిగినప్పుడు దాని గురించి చాలా డిస్టర్బ్ అయిపోవడము, తర్వాత రెప్యుటేషన్ డ్యామేజ్, అపనిందలు పాలవడం. సో అపనిందలు, అన్యాయము ఇదంతా ఉన్నప్పుడు మనసుకి చాలా బాధగా ఉంటుంది. కానీ మనకు అది ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలా? పాడైన పేరుని మనం ఏం చేయగలుగుతాము? ఏంటి ఇదంతా జరిగేది నా చుట్టూరా? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ మనకుంటాయి. అయితే మనుషులు ఏమనుకుంటారు అనేసి అంటే దీన్ని నేను ఎలా రెక్టిఫై చేయాలి? అసలు ఫస్ట్ నేను ఎలా రెక్టిఫై చేయాలన్నది ఒక పెద్ద తప్పు. మన చేతుల్లో ఏమీ ఉండదు. అంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఈ విషయాలన్నీ మనం గమనించినట్లయితే అన్నీ కూడా లోక సంబంధమైనటివి. దానికి మరి యేసుప్రభువుని కూడా సైతాన్ టెంప్ట్ చేసినాడు. ఈ లోకంలో ఉండేదంతా చూడు, ఇదంతా నేను నీకు ఇస్తాను, నాకు మొక్కితే చాలని. అయితే దేవుడేమంటాడు? నీ దేవునికి ఒకటే మొక్కాలి, ఇంకెవరికి మొక్కకూడదు అని చెప్పినప్పుడు సైతాను గమ్మునైపోతాడు. అట్లాగే ఇప్పుడు మనుషులంతా కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఎట్లా ఓవర్కమ్ చేయాలా? నేను ఏం చేయలేకపోతున్నాను, నాకు చాలా ప్రెషర్ ఎక్కువైపోయింది. దేవుడు ఉన్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు? అన్యాయం జరిగినప్పుడు దేవుడు ఎందుకు ఏం చెయ్యడు? ఎందుకు కామ్గా ఉంటాడు? నాకు జవాబు కావాలంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్యాయంకి ప్రతి మంచికి కానీ చెడ్డకు కానీ తీర్పు ఉందని దేవుడు చెప్పేశాడు ఆల్రెడీ. ఇప్పుడు అన్యాయం జరిగిందని మనము ఈ అన్యాయాన్ని ఏం చేయాలా? దీన్ని బాగు చేయాలా? దీన్ని ఇంకేదో పోరాడి ఏదో గెలవాలా? అది ఇది అంటే మానవ ప్రయత్నంగా మనం అలా చేయాలనేది అది సహజత్వం. అలా జరగదు. ఎందుకనంటే అన్యాయస్తులు ఎక్కువగా ఉన్నప్పుడు చాలా రేర్ కేసెస్‌లో కొన్నిసార్లు న్యాయం అనేది గెలుస్తుంది. చాలా కేసెస్‌లో అన్యాయమే నెగ్గుతుంది. అట్లాంటప్పుడు మనం ఏమైనా చేయగలమా? అది కూడా అన్యాయం అనేది పగడ్బందీగా లేకపోతే కావాలనేసే చేసినప్పుడు న్యాయం అనే దానికి ఒక గట్టి పట్టు అనేది ఉండనట్టుగా అగుపడుతుంది మనకి, అంతే కనిపిస్తుంది. కానీ కాదు, అప్పుడే న్యాయం సాలిడ్‌గా ఉండేది. ఎక్కడి నుంచి వస్తుందంటే తీర్పు దేవుని దగ్గర నుంచి వస్తుంది. సో అక్కడ ఒక న్యాయము గెలవలేదు అని మనం అనుకోకూడదు. అన్యాయం ఏలుబాటు చేసింది అని మనం అనుకోకూడదు. అక్కడ ఖచ్చితంగా దేవుడు చేతిలోకి వెళ్ళిపోయింది అది. అంతే, ఇంకా మనుషులు దేవుడి చేతుల్లోకి వెళ్ళిపోయినారు అనేది మనం గ్రహించాలి. అప్పుడు మనము కొంచెం శాంతి పొందుకుంటాం. సో మనం తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే ఇక్కడ మన మైండ్ పైన ఎఫెక్ట్ చేసేటివన్నీ కూడా ఈ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్. మంచి పేరు ఉంటే ఒక హాయి, అందుకనే కదా చెడ్డ పనులు చేసే వాళ్ళు కూడా మరి మంచి పేరుగా కలిగిన వాళ్ళుగానే ఉండాలనుకుంటారు. వాళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ చేసుకోవాలనుకోరు. వాళ్ళు మంచి పేరు పెట్టుకొనే చేసే పనులన్నీ చేయాలి. అట్లా అంటే చేతులకి ఏదో మట్టంటకుండా చేస్తారన్న మాట ఉంటుంది కదా, ఆ విధంగా పైకి మాత్రం మంచోళ్ళగా కనపడాలి, మంచి పేరు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనుషులు ఒకరిని కార్నర్ చేస్తారు, వాళ్ళ గురించి నానా మాటలు చెప్తారు, ప్రచారం చేస్తారు, వాళ్ళు బతకలేకుండా చేస్తారు. అంటే ఆ లొకాలిటీలోనైనా మరి ఎక్కడ పోయినా కూడా వాళ్ళు బ్రతకలేనటువంటి పరిస్థితి. ఇవాళ రేపైతే సోషల్ మీడియా ద్వారా ఇంకా ఎక్కువ ప్రపంచంలో ఎక్కడికి పోలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు మనుషులకి కల్పిస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు అన్నీ. దేవుడు లెక్క చేస్తాడు, ఎవ్రీథింగ్ అన్నీ లెక్క చేస్తాడు. అయితే మరి అపనిందలు పాలు చేసినప్పుడు ఒకళ్ళు ఏమనుకుంటున్నారు, ఎలా ట్రీట్ చేస్తున్నారు, మన బౌండరీస్ ఏంటి, మన జోలికి రానంత వరకు వాళ్ళు ఎలా ట్రీట్ చేసినా కూడా మనకు బాధ కలుగుతుంది. దానికి మించి ఏమైనా జరుగుతుందా? లేదు కదా. అలాంటప్పుడు ఒకళ్ళు ఏమనుకుంటే మనకేంది? 4 రోజులు మాట్లాడుకుంటారు, మర్చిపోతారు. కానీ హర్ట్ అయిన మనుషులు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. జీవితాంతం అదొక స్కార్ లాగా ఉండిపోతుంది చూసినప్పుడల్లా, లేదా తలుచుకున్నప్పుడల్లా గుర్తొచ్చేటటువంటి పరిస్థితి. అన్యాయం గురించి ఒకటి, అపనిందలు. దేవుడు ఏమనుకుంటున్నాడో అది ఇంపార్టెంట్. నువ్వేమనుకుంటున్నావో దాంతో వచ్చే దొరికేది ఏముంది? అంతే కదా. అది ఎవరికైనా అంతే. దేవుని దగ్గర, దేవుని సముఖంలో మనం నిలబడినప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే దేవుడు మన గురించి ఏమనుకుంటా ఉన్నాడు, అది ఇంపార్టెంట్. రెప్యుటేషన్ పోయిందంటే ఎవరేమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. దేవుడు దగ్గర మన లెక్కలు ఎట్లున్నాయి అనేది అది ఒక్కటే మనం మతించాల్సిందే. ఇప్పుడు వాటి గురించి ఏమైనా ప్రేయర్ చేయాలి, ఏమైనా ప్రేయర్ చేసే అవసరమే లేదు. దేవుడు చూసుకుంటాడని వదిలేయాలి అంతే. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మైండ్ అంటే సౌండ్ మైండ్, ఈ డిస్టర్బ్డ్ మైండ్ కాకుండా విచక్షణ కలిగినటువంటి జ్ఞానం కానీ, విచక్షణ కలిగినటువంటి మనసు కానీ, ఆ మైండ్ని మనకు దేవుడిచ్చేది ఆయన ఆత్మ ద్వారా. చేంజ్ అవ్వాల్సింది ఏంటంటే మన పర్స్పెక్టివ్, మన వైఖరి అనేది చేంజ్ అవ్వాలి. అప్పుడు దేవుడు చూసుకుంటాడు, మనకు కూడా
కాస్త ఊరటగా ఉంటుంది. వాక్య ప్రకారము రెన్యూ యువర్ మైండ్ అని ఉంటుంది కదా! సో, మన పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అయినప్పుడు, మనం మనసులో నూతనత్వం అనేది వచ్చినప్పుడు, ప్లస్ మనం అర్థం చేసుకోవాలి ఆ వైఖరిలో. అరే! ఇవేవి ఇంపార్టెంట్ కాదు కదా! మనం చాలా కన్సర్న్డ్‌గా ఫీల్ అవుతాం. సరే కానీలే ఎట్లయితే ఏముంది అని అనుకున్నప్పుడు మనం నెమ్మదస్తులుగా ఉంటాం. మనసుని మనం పాడు చేసుకోకుండా ఉంటాము. మనం దేవునికి వదిలేసి దేవునిలో ఆనందించే వారంగా ఉంటాం. అక్కడ చేంజ్ అవ్వాల్సింది, ఆ లిబరేషన్ కాజ్ చేసేది ఏంటి అనంటే పర్స్పెక్టివ్. ఆ పర్స్పెక్టివ్ మనం మార్చుకున్నంత వరకు బాధ, దుఃఖం అలాగే ఉంటుంది. ఎలా దుఃఖం పోతుంది అనంటే, మన వైఖరి అనేది మారినప్పుడు దాని పట్ల, అప్పుడు దుఃఖం ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. అయితే చాలామంది ఇది తెలియకుండా ఏం చేస్తారు అనంటే, ఎక్కడైనా పోయి ప్రార్థన చేసుకుందాం, ఎవరైనా ప్రేయర్ చేస్తారేమో, అంటే వాళ్ళు ప్రార్థన చేస్తే ఆ దుఃఖము, ఆ బాధ అవన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయేసి ఇంకేదైనా వస్తుంది. లేదా విక్టరీ నాకిది కావాలి, ఇది ఇది జరగాలని ప్రేయర్ చేయండి. అంటే నీకేది కావాలా? ప్లెజర్ ఆఫ్ ద వరల్డే కదా అది. అదొక ప్లెజరే కదా! నాకు పేరు రావాలి, లేకపోతే నేను దీంట్లో అచీవ్ చేయాలి, అది ఒక ప్లెజర్. లేదా నాకు ఈ సమస్య ఉందండి, ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్ నాకు వెళ్ళిపోవాలి, దీని గురించి ప్రార్థన చేయండి మీరు అని చెప్తే, అంటే వాళ్ళు ప్రార్థన చేస్తే ఇది పోతది. అది ఎట్టైనా పోవాలా అది. ఏదైనా కూడా ఇతరులు ప్రార్థన చేస్తే పోతుందేమో అనేటటువంటి తలంపు ఉంటుందే, అది తప్పు. అలా చేయకుండా మనం ఏం చేయాలా, అసలు ఇవన్నీ ఇంపార్టెంటే కాదు అని అనుకుంటే మనకు ఆ ప్రెషర్ కూడా ఉండదు. నెక్స్ట్ హార్ట్, హృదయాన్ని హర్ట్ చేసేది. అయిన వారు ఎప్పుడైనా కాని మాటలు మాట్లాడినప్పుడు హృదయం చాలా గట్టిగా హర్ట్ అవుతుంది. అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన హృదయంలో మనం దేవుని ప్రేమతో నింపబడినప్పుడు దేవుడు ఎంత చేశాడు, ఎంత వెలపెట్టాడు, అది మన కోసమైనా, చెడు చేసిన వాళ్ళకైనా మనకు తెలిసినప్పుడు ఈజీగా క్షమించగలుగుతాం. సో, అట్లా ఈజీగా క్షమించగలిగినప్పుడు మనకు కూడా ఊరటగా ఉంటుంది. మన హృదయం బలంగానే ఉంటుంది. అంటే ఏది కూడా మనల్ని హర్ట్ చేసేటంత బలమైంది ఇంక ఏమీ ఉండదు, ఎప్పుడైతే మనం దేవుని ప్రేమతో నింపబడతామో. అలాగే సైతాను యేసుప్రభుని టెంప్ట్ చేసినప్పుడు ఏమని టెంప్ట్ చేశాడు? వచ్చి మరి ఇదిగో ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను అని అంటాడు. ఆకలిగా ఉన్నావు, ఫాస్టింగ్‌లో ఉన్నావు కదా నువ్వు, రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను అంటాడు. అంటే మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. అంటే మనిషి యెహోవా నుంచి వచ్చే వాక్కు వలన జీవిస్తాడు గానీ రొట్టె వలన కాదని చెప్తాడు. అయితే ఇక్కడ ఏంటి అనంటే, ఇప్పుడు అది ఫిజికల్ కదా! హంగర్ అనేది ఫిజికల్. మరి మనసుకి ఎలా రిలేటెడ్ అనంటే, అది ఆలోచన చేస్తే మనము దేంతో ఫిల్ చేసుకుంటామో దానిలో సాటిస్ఫాక్షన్. సో, మన హృదయం అనేది హర్ట్ అయ్యుంది, వెలితిగా ఉంది, ఒంటరిగా ఉంది, దుఃఖంలో ఉంది, బాధలో ఉంది, మునిగిపోయి ఉంది, దుఃఖ సంద్రంలో ఉంది అని అన్నప్పుడు, ఆ దుఃఖ సోకంలో మనుషులు ఏం చేస్తారు అనంటే, వేరే వేరే ప్లెజర్స్‌కి వెళ్ళిపోతా ఉంటారు. అంటే టెంపరరీనే, కానీ వాళ్ళకి అది కావాలా. ఇప్పుడు నేను చాలా బాధగా ఉన్నా, మనసు బాలేదు, నాకు అంటే హృదయం బాలేదు నాది, చాలా దుఃఖంగా ఉంది, నాకు లోపల నేను శూన్యంగా ఉన్నాను అనేసి వేరే వరల్డ్లీ ప్లెజర్స్, అది సిగరెట్ అయినా, లేకపోతే ఆల్కహాల్ అయినా, లేకపోతే డ్రగ్స్ అయినా, లేకపోతే క్లబ్స్ అయినా, లేకపోతే క్యాజువల్ రిలేషన్‌షిప్స్ అయినా, ఇలాంటి వాటిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అక్కడికి ఎందుకు అనంటే, వాళ్ళని వాళ్ళు దాంట్లో ఫిల్ చేసుకుంటే ఒక ఊరట, టైం పాస్ అంతే. కనీసం టెంపరరీగా అయినా నాకు ఆ దుఃఖం పోతుంది కదా అనేటటువంటి ఒక ఆలోచన. అందుకని దేవుడు ఏమంటాడు, మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడెత్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. అంటే దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు. అందుకనే వాళ్ళ కూతురికి బాగలేదని ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, "నువ్వు మాట మాత్రం సెలవివ్వు చాలు" అని. ఈరోజు మనకు ఆ వాక్యమే దేవుడై మన మధ్యలో నిలిచాడు, ఆయన ప్రేమను చూపించాడు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనము మన మనసులో ఆయన ప్రేమని నింపుకున్నామంటే, అప్పుడు మనల్ని హర్ట్ చేసే అంత బలమైనది ఇంకా ఏది ఉండదు. అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ టైంని ఏం చేస్తాడు సైతాను? స్టీల్ చేయడానికి వస్తాడు 2 విధాలుగా. ఏ రకంగా అంటే క్యూరియాసిటీ అండ్ కన్‌ఫ్యూజన్. సో, మనుషులు ఈ టైం గురించి కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. ఇప్పుడు దేవుని వాక్యంతో గడపాలా, మనకెవరబ్బా ఎక్స్‌ప్లెయిన్ చేసేది, మనకంత అర్థమవుతుందా, ఎవరైనా చెప్తే విందాంలే అనేటటువంటి ఆలోచన. పోనీ ఎవరైనా చెప్తే విందాము అని అనుకోని ఏం వింటారో ఆ డిజర్నింగ్ ఉండదు. మళ్ళీ దాంట్లో కన్‌ఫ్యూజన్. కొత్త పదాలు వింటే దాని గురించి ఒక టైం వేస్ట్. లేదా బైబిల్ అంతా ట్రాన్స్‌లేషన్‌లో అసలైన పదాలు వెళ్ళిపోయినాయంట, అందుకనేసి మనకు అర్థం కాదు. అందుకనే మనము హీబ్రూ నేర్చుకున్నాం, ఇంకేదైనా భాష నేర్చుకుందాం, ఇంకేదైనా ఓల్డ్ స్క్రిప్చర్‌ని నేర్చుకుందాం, లేదా అది చెప్పే వాళ్ళ మాటలు వింటే అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది అని అనుకోవడం తప్పు. సైతాన్ అట్లాంటి ఆలోచనలు తెప్పించి టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు. అట్లాంటివన్నీ మనం పెట్టుకోకుండా టైం అనేది మంచిగా దేవుని కోసం వాడుకోవాలి. ఎందుకంటే టైమ్ ఈజ్ ద ఓన్లీ గిఫ్ట్ దట్ వీ కెనాట్ బై. వెలపెట్టి కొనలేనిది కేవలం సమయం మాత్రమే. ఎంతైనా నువ్వు వెలపెట్టు, వాడెంతటి వాడైనా గానీ, ఒక పవర్ ఉన్నోడైనా గానీ, పొజిషన్ ఉన్నోడైనా గానీ, ఎవరైనా గానీ, వాడు కొనలేనిది ఏదైనా ఉంది అనంటే అది సమయము. అంతే.
ద థీఫ్ కమ్స్ ఓన్లీ టు స్టీల్ అండ్ డిస్ట్రాయ్. కానీ దేవుని దగ్గర 2 ఉంటాయి. టైం ఉంది, లైఫ్ ఉంది. అంటే దేవుడు మనకిచ్చిన టైం, మన 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 గడువు ఈ జీవితం. అది ఈ టైం, లైఫ్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో మనకు ఆయనతో గడిపే సమయంలో జీవం దొరుకుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఆ సమయాన్ని ఏది కూడా డిస్ట్రాయ్ చేయకుండా చూసుకోవాలి. ఏదైనా అన్‌ప్రొడక్టివ్‌గా ఉండేటివి అవన్నీ కూడా అలో చేయకుండా దేవునితో గడపాలి. ఎవరో దగ్గరికెళ్ళి ప్రార్థన చేసుకుంటే హీల్ అయిపోతాము, సమస్యలు పోతాయి, మైండ్ బాగవుతుంది, హృదయానికి తగిలిన దెబ్బలు పోతాయి అని అనుకుంటే అట్లా కాదు. మనము దేవుని దగ్గరికెళ్ళి మనమే ప్రార్థన చేయాలి అంతే. నువ్వు పోయి దేవునికి ప్రార్థన చేసుకో అని చెప్పేటోళ్ళు ఉండాలి. అంతేగాని నువ్వు పోయి ఇది చెయ్యి, అది చెయ్యి, ఆ రిచువల్ చెయ్యి, ఈ రిచువల్ చెయ్యి, నువ్వు పౌర్ణమి, అమావాస్య ఇంకేదైనా అని అంటే అట్లంతా కాదు. నువ్వు ఫాస్టింగ్ ఉండు, ప్రేయర్ ఆయిల్ పెట్టుకో అంటే ఎవ్రీథింగ్ ఒక మెటీరియల్కి అటాచ్ చేసేసి దాన్ని చెప్తారు ఈ విధంగా చెయ్యని. అట్లంతా కాదు. నీల్ డౌన్ అండ్ ప్రే. నీల్ కూడా చేస్తే చేయలేకపోతే లేదు. చెప్పేవాళ్ళు వెళ్ళి దేవునికి మొరపెట్టుకో అని చెప్పే విధంగా ఉండాలి. కాబట్టి గో అండ్ టాక్ టు గాడ్, టేక్ యువర్ టైమ్ అండ్ ప్రే టు గాడ్, దాట్ ఈస్ ఆల్. అంతే. టైంకి ఏం టెంప్టేషన్ ఉంది అనేసి అంటే, ఈ గోపురం నుంచి నువ్వు దూకు, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు కదా, నువ్వు దేవుని కుమారుడివి కదా అని అంటాడు. అంటే అప్పుడు యేసుప్రభు అంటాడు, నీ దేవుణ్ణి శోధింపవలదు అంటాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? యేసుప్రభు అని అంటే నీ దేవుడిని శోధింపద్దు అని అన్నాడు. ఆయనే ఒక రకంగా దేవుడు కూడా. మరి మనం ఏం చెప్పాలా అని అంటే, రెబ్యూక్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ అనే వాక్యం ఉంది. అంటే సాతానుని గర్జించుము, వాడు నీ వద్ద నుంచి పారిపోవును అని. ఏదైనా చెడు తలంపు లేదా ఏదైనా ఒక డిస్ట్రాక్షన్ కలిగినప్పుడు ఏం చేయాలి అని అంటే, ఆ తలంపుని అవన్నిటిని కూడా వదిలిపెట్టేసేయాలి. సో అవన్నీ వదిలిపెట్టినప్పుడు లేదా సైతాన్ని గర్జించినప్పుడు వాడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. టెంప్ట్ చేయకుండా మనం అంత ఈజీగా లోన్ అయిపోకూడదు. సాతాను ఎవ్రీ పాసిబుల్ మేనర్లో చాలా స్మార్ట్గానే అందరినీ డిసీవ్ చేస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ రేపు వచ్చేటటువంటి సౌండ్స్ కానీ ఫ్రీక్వెన్సీస్ కానీ ఇదే విధంగా, అంటే ఏ విధంగా గోపురం పై నుంచి దూకు అని చెప్పాడు, అదే మాదిరిగా నువ్వు ఆ బిల్డింగ్ పై నుంచి దూకు, ఈ బిల్డింగ్ పై నుంచి దూకు అనే గేమ్స్ మనం విన్నాం, గుర్తుందా? సో అలాంటి గేమ్స్ ద్వారా కానీ, లేదంటే వాట్సాప్లో వాయిస్ మెసేజెస్ ద్వారా కానీ, లేదంటే ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీస్ ద్వారా కానీ, లేదంటే ఎక్కడైనా కూడా అంటే సోషల్ మీడియాలో మరి డిఫరెంట్ మ్యూజిక్ వీడియోస్ అయినా ఏదైనా కూడా ఆ ఫ్రీక్వెన్సీస్ అనేటివి అవి డిస్టర్బింగ్గా ఉండి ఏదో ఒక రకంగా లేదా అది సార్సరీతో చేయబడి ఉండి మనుషుల్ని క్యాప్టివేట్ చేయడానికి ఉపయోగించబడతా ఉన్నాయి. కాబట్టి మనుషులు అఘాయిత్యాలన్నీ చేసుకుంటూ ఉన్నారనమాట. సో రిమెంబర్ 3 things: మైండ్, హార్ట్ అండ్ టైం. మనసు, హృదయము, సమయం. ఈ మూడిటిని సైతాను డిస్ట్రాయ్ చేయడానికి చూస్తాడు. అవి డిస్ట్రాయ్ చేయకుండా మైండ్కి ఏం చేయాలా, మన పర్స్పెక్టివ్ అనేది మారింది అని అంటే అప్పుడు మైండ్లో రెన్యూవల్ ఉంటుంది. 2 వాక్యమే. హృదయం అనేది ఎప్పుడైతే దేవుని ప్రేమతో నింపబడి ఉంటుందో అప్పుడు మనం హర్ట్ అయ్యే అవకాశమే రాదు. 3, మన సమయము దేవునితో ఎప్పుడైతే ఎక్కువ గడుపుతూ ఉంటామో అప్పుడు దేవుని స్వరూపంలోకి మనం కూడా మారుతాం. అంటే ఏ రకంగా దేవుని స్వరూపం అంటే ఏంటి? ఫిజికల్గా కాదు, ఎమోషనల్గా. ఒక మనిషి చాలా కైండ్గా, కంపాషనేట్గా, చాలా మంచితనంగా ఉంటే ఆ వ్యక్తి చాలా మహానుభావుడు అని అంటాం కదా. ఆ విధంగా ఒక మనిషిలో మంచి చెడు ఉంది అని అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా వనం నుంచి వచ్చింది. ఏదైనా వనంలో చెడు కూడా వచ్చింది. కాబట్టి మంచితనం ఎప్పుడైతే ఏలుబాటు చేసి వాళ్ళు బ్రతుకుతారో మంచి మనుషులు అంటాం. అదే చెడుతనం ఉంది అని అంటే చెడ్డ మనుషులు అని అంటాం. లేదంటే అంత రిలయబుల్ ఏం కాదు, అంత మంచోడేం కాదు అని అంటాం. ఇంకా ఇతరులకి కీడు చేసి బ్రతికే వాళ్ళు, చాలా నీచమైన పనులు చేసేవాళ్ళు, వాళ్ళంటే చాలా నీచుడు, అస్సలు మంచోడు కాదు అని చెప్పేస్తాం. ఆ విధంగా ఒక నార్మల్ వ్యక్తి మంచి చెడు 2 కలిసి ఉండేటటువంటి నార్మల్ స్టేట్లోనే అందరు మనుషులు ఉంటాం, మనం అందా ఉంటాం. కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి అనుదినము మనము హ్యూమన్ ఫీలింగ్స్ ఏవైతే ఒక్కొక్క సిచ్యువేషన్తో, ఒక్కొక్క సర్కమ్స్టాన్స్తో మనకు తెలుస్తూ ఉంటుందో, అరే ఇలా కూడా అనిపిస్తుందా, ఇలాంటి ఫీలింగ్ ఏంటి, ఇలా కూడా వస్తుందా అనేటటువంటి ఫీలింగ్స్ అనేటివి, ఎమోషన్స్ అనేటివి అది లోకంతో రిలేట్ అయి ఉన్నాయా లేదా దేవునితో రిలేట్ అయి ఉన్నాయా అది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు లోకపు సంబంధమైనటువంటి వాటితో రిలేట్ అయి ఉన్నాయి అని అంటే మనం ఏం చేయాలి? దాన్ని వదిలిపెట్టేయాలి. అంటే ఇదంతా ఇంపార్టెంట్ కాదు అని. అప్పుడు దాని గురించి ప్రేయర్ చేసే అవసరమే లేదు కదా. జడ్జ్మెంట్ ఉంది దేవుడి దగ్గర, దేవుడు చూసుకుంటాడు అంతే. అదే హృదయానికి సంబంధించిన విషయం అయితే దేవుడి దగ్గర వదిలేస్తాం. ఏ రకంగా? దేవా నీ ప్రేమతో నన్ను నింపు, సో దట్ ఐ కెన్ ఫర్గివ్. నేను క్షమాపణను కూడా దయచేయగలను అండ్ శాంతిగా ఉండగలను అంతే. అలాగా మనం బ్రతకాలి.